యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవద్భక్తులరా, మేరుగిరి పర్వతం మీద అమరావతి అనేటువంటి ఒక నగరం ఉండేది. ఆ నగరంలో ఇంద్రుడు శచీదేవి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒకానొక నాడు ఆ అమరావతి నగరానికి ఒక యువకుడు వచ్చాడండి. అతడు ఇంద్రుని మించిన తేజస్సుతో ఉన్నాడట. అతన్ని చూడగానే దేవలోకంలోని వారంతా గౌరవించడం ప్రారంభించారట. అతన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యాధికారం కూడా ఇచ్చారు. దేవతలు ఎవరూ కూడా ఎవరైతే ఇంద్రుడు ఉన్నాడో అతన్ని గౌరవించడం మానేశారు. ఇంద్రుడు ఈ అవమానాన్ని భరించలేక తిన్నగా